హలో గాయ్స్, నేను మీ ఎఫిషియెంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి మన టాప్ 5 వేరియేషన్స్ ఫర్ ఆర్మ్స్ వర్కౌట్. ఆర్మ్స్లో బైసెప్ ట్రైసెప్ ట్రైన్ చేస్తాం. ట్రైసెప్ బైసెప్ కంటే పెద్ద మజిల్ కాబట్టి ట్రైసెప్ ఎక్కువ వేరియేషన్స్ చేయడానికి ట్రై చేయండి. నేను రెండింటికి 3 వేరియేషన్స్ చెప్తా. అండ్ ఈరోజు చూడండి ఈ వీడియో, నేను ఫెయిల్యూర్కి ఎట్లా రీచ్ అవుతున్నా, నాకు ఇచ్చే స్పాట్ ఎట్లా ఇస్తున్నారు, ఆ లాస్ట్ రెప్స్ ఎంత ఇంటెన్స్గా చేస్తున్నా అని బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అంతే. సో మనం ఎక్కువ స్ట్రెచ్చింగ్స్ ఏం అవసరం లేదు. మీరు బాడీ బిల్డింగ్ మజిల్ గ్రోత్ కోసం చేసేటప్పుడు ఫస్ట్ సెట్తో స్టార్ట్ చేసేయండి. కావాలంటే ఫస్ట్ సెట్ కొంచెం లైట్ వెయిట్ పెట్టుకొని ఫస్ట్ సెట్ ఎక్కువ రెప్స్ కొట్టండి. మీకు ఆ మజిల్ అనేది వార్మప్ అవుతుంది. అదే వార్మప్, దానికంటే ఇట్లా స్ట్రెచెస్ ఇవేం అవసరం లేదు మీకు. ఓకే, సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్కి చూపిస్తాను మీకు. బేసియన్ కేబుల్ కర్ల్ ఆ యాంగిల్లో ఎందుకు చేస్తున్నామో కూడా చెప్తా. లెట్స్ గో. హలో గాయ్స్, సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వేరియేషన్ బైసెప్కి. చూసుకోండి, ఈ యాక్సిల్ అనేది మీ నీ హైట్కి పెట్టుకోండి. మీకు తగినంత వెయిట్ పెట్టుకోండి. ఇది నార్మల్ గ్రిప్ ఉంటుంది కదా, ఇది తీసుకొని కొంచెం ముందుకు రండి. ముందుకు వచ్చి ఒక లెగ్ ముందు పెట్టుకోండి, లెఫ్ట్ లెగ్ ముందు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన చెయ్యి ఇట్లా స్లాంట్ ఉంది కదా, మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీన్ని మీరు ఇట్లా స్ట్రేట్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి యూ కర్ల్ వైల్ యూ లీన్ ఫార్వర్డ్. 1 2 3. చూడండి, ఈ వేరియేషన్ ఎందుకు చేస్తున్నామంటే మనం చెయ్యి స్ట్రైట్ పెట్టినా ఇక్కడ మన మజిల్ మీద ఆ వెయిట్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఎప్పుడు 0 అయిపోదు ఇంటెన్సిటీ. నార్మల్ డంబెల్ కర్ల్స్ తోటి ఇట్లా డంబెల్స్ కిందకి పెడితే మీకు అసలు బైసెప్ మీద ఏం ఎఫెక్ట్ పడదు. అందుకే ఈ వేరియేషన్ చేస్తున్నాము. ఓకే, ఇదే మన ఫస్ట్ వేరియేషన్. బేసియన్ కేబుల్ కర్ల్స్ అంటారు వీటిని. నీ హైట్కి ఇది పెట్టుకొని కొంచెం ముందుకు బెండ్ అయ్యి స్ట్రైట్ తీసుకొచ్చినప్పుడు ఇంటెన్సిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎన్ని రెప్స్ అంటే అన్ని రెప్స్ చేసి రిలీజ్ చేయండి. ఇదే ఫస్ట్ వేరియేషన్. నేను ఇంకొక 2 సెట్స్ చేస్తాను ఇవి. లెట్స్ గో. సో గాయ్స్, ఫస్ట్ వేరియేషన్ చూసారు కదా, బైసెప్కి బేసియన్ కేబుల్ కర్ల్. ఫస్ట్ బైసెప్ సెట్ తర్వాత ఇది ఫస్ట్ బైసెప్ వేరియేషన్, తర్వాత ఇది ఫస్ట్ ట్రైసెప్ వేరియేషన్. ఫ్లాట్ బెంచ్ స్కల్ క్రషర్స్ ప్రెటీ బేసిక్, అన్ని జిమ్స్లో చెప్పే ఉంటారు మీకు. చూడండి ఫామ్. ఈజీ బార్ కర్ల్ చూసుకోండి, ఈజీ బార్ తీసుకోండి ఒకటి. స్లీప్ మీ హెడ్ దగ్గరికి మీ హ్యాండ్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి డీప్ వెళ్ళండి. చాలామంది ఇక్కడ డీప్ వెళ్తారు హెడ్ మీదకి వచ్చేటట్టు, దట్ ఈజ్ రాంగ్. చేతులు వెనక్కి, ఇది ఇంకా డీప్. ఓకే, అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి పుష్. ఓకే, ఇది 1 రెప్. ఓకే, నేను వెయిట్స్ పెట్టుకుంటా, మీకు ఫామ్ చూపించడానికి చేసిన అది. చూస్తున్నారు కదా, వెరీ ఇంటెన్స్. నేను 2.5, 5, 7.5 అంటే ఇప్పుడు వెయిట్ 15, 22, 23 అనుకోండి. లాస్ట్ వేరియేషన్లో హై వెయిట్ రెప్స్ కూడా 5 కొట్టినాము. కానీ వెరీ ఇంటెన్స్, చాలా ఎక్కువ ఇంటెన్సిటీ తెలుస్తుంది నాకు. సో చూసినారు కదా, ఇది సెకండ్ వేరియేషన్. ఫస్ట్ బేసియన్ కేబుల్ కర్ల్ బైసెప్, ఇప్పుడు ట్రైసెప్. ఇప్పుడు మళ్ళీ ఇంకో బైసెప్ చేస్తాము. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మన థర్డ్ వేరియేషన్. బైసెప్లో సెకండ్ది. దీన్ని ప్రీచర్ కర్ల్స్ అంటారు. అన్ని జిమ్స్లో ఉంటుంది ఇది. ఇంకా కొన్ని చోట్ల ఇది మెషిన్ కూడా ఉంటుంది. ఇక్కడ నాకు మెషిన్ లేదు, ఓన్లీ ఎక్విప్మెంట్ ఉంది. సో మీరు దీన్ని డంబెల్స్తో చేయొచ్చు. డంబెల్స్తో చేస్తే మీరు ఏంటి పాయింట్ అంటే మీరు సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా సింగిల్ హ్యాండ్ చేసుకునేటప్పుడు మీకు మీరే ఇట్లా స్పాట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ వేరియేషన్ మీరు ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కింద నుంచి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. మీరు ఇంత పైకి రావాల్సిన అవసరం లేదు, బట్ కిందికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ టోటల్ 180 అనుకుంటే
మీరు ఇంతవరకు తీసుకొస్తే చాలు. ఈ యాంగిల్ టాప్ యాంగిల్ కంప్లీట్గా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. బాటమ్ హాఫ్ రేంజ్లోనే మెయింటైన్ చేసుకుంటే మీ మజిల్ గ్రోత్కి చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే కర్ల్ రాడ్తోనే చేస్తున్నా. చూడండి, ఈజీ బార్ కర్ల్, ఇన్సైడ్ గ్రిప్ పట్టుకుంటాము, తీసుకుంటాము, లెగ్స్ లాక్అవుట్ చేస్తాము, చెస్ట్ ముందుకు దీన్ని కానిస్తాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే మన మోషన్ వచ్చేసి చూడండి ఇక్కడ హయ్యెస్ట్ ఇంటెన్సిటీ ఉంటుంది నాకు. ఇది మొత్తం ఇట్లా 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 పైకి అనేసిన అనుకోండి, నాకు అసలు ఏం ఇంటెన్సిటీ లేదు, మీకు ఏం ఫరక్ పడదు ఇట్లా పైకి అంటే. సో అనకండి, కింద నుంచి ఇక్కడి వరకే. చూసినారు కదా, బాటమ్ హాఫ్లోనే రేంజ్ ఉంచండి, అప్పుడు మీ బైసెప్ మీద ఇంటెన్సిటీ పడుతుంది. ఇదే నేను 3 సెట్స్ చేస్తా. ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్. సో గాయ్స్, ఇది వచ్చేసి మన ఫోర్త్ వేరియేషన్. ట్రైసెప్లో సెకండ్. బాడీ వెయిట్ మీద ఉంటుంది ఈ ఎక్సర్సైజ్. డిప్స్ చూసుకోండి, మీకు ఫస్ట్ డిప్స్ ఫామ్ చూపిస్తా. మీ ముందు ఫ్లాట్ బెంచ్ మీద మీ బేస్ పెట్టుకొని, మీ ముందు ఏదైనా స్టూల్ కానీ ఇట్లా చైర్ కానీ పెట్టుకోండి. ఓకే, ఇట్లా అట్లని చెప్పి ఇక్కడ లాస్ట్ వరకు పెట్టకండి, కొంచెం ఎండ్ వరకే పెట్టుకొని చెస్ట్ బయటికి పెట్టి, కనిపిస్తుంది కదా, చెస్ట్ బయటికి పెట్టి మీ బ్యాక్ అనేది ఈ చైర్కి దగ్గరగా ఉండాలి. ఎక్కువ ఇట్లా ముందుకు వెళ్ళిపోవద్దు, బెంచ్కి దగ్గరలో ఉండాలి. అండ్ దెన్ వి గో డౌన్. ఎప్పటి వరకు వెళ్తామంటే మన చేతులు 90 degrees అయ్యే వరకు వెళ్తాము. ఓకే, ఇది ఫామ్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఇంతే. ఇది 90 degrees అయినాయి కదా చేతులు, ఇక్కడ నుంచి పైకి. ఇది నార్మల్ ఫామ్. బిగినర్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్ అయితే ఇప్పుడు నేను చేసినట్టు చేయండి. చూసినారు కదా, నేను 15 kg వెయిట్ యాడ్ చేసుకున్నాను, నా బాడీ వెయిట్ కాకుండా. ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్స్కి. మీరు ఫస్ట్ గ్రౌండ్ మీద కూడా ట్రై చేయొచ్చు, ఏదైనా అప్పుకి పెట్టుకొని. దాని తర్వాత ఇట్లా ముందు చైర్ పెట్టుకొని ట్రై చేయండి. వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్ మీ ట్రైసెప్కి. చూసుకోండి, ఇది వచ్చేసి మన ఫోర్త్ వేరియేషన్. దీని తర్వాత ఒక్క బైసెప్ చేస్తా అండ్ ఒక ట్రైసెప్ ఎక్స్ట్రా చెప్తా. నాకైతే 5 వేరియేషన్స్ చాలు కాబట్టి 5 చెప్పేస్తున్నా. మీరు ట్రైసెప్కి ఎక్కువ చేయాలనుకుంటే ట్రైసెప్ 3 చేయండి, లేదంటే బైసెప్కి 3 చేయండి, అంతే. లెట్స్ గో. సో చూసారు కదా, 4 వేరియేషన్స్ అయిపోయినాయి, 2 బైసెప్ 2 ట్రైసెప్. ఇది వచ్చేసి బైసెప్కి రోప్తోని హ్యామర్ కర్ల్స్ చేస్తే మీకు ఇక్కడ సైడ్కి బైసెప్ సైడ్కి ఇట్లా స్ట్రైట్ నించుంటే ఈ సైడ్కి కనిపించే పంప్ వస్తుంది. అది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, బట్ మీ బైసెప్ ఎంత మజిలో ఆ మజిల్ కూడా అంతే. ఆ మజిల్ పెరగకపోతే మీకు బయట నుంచి ఇట్లా బైసెప్ బల్జ్ అయిన వ్యూ రాదు. సో ఆ పార్ట్ని ఖచ్చితంగా హిట్ చేయాలి. సో ఖచ్చితంగా ఇది టాప్ 5లో ఉంటుంది. హ్యామర్ కర్ల్స్ ఇస్ వెరీ బేసిక్. స్క్వీజ్ ఎట్ ద టాప్, కింద కంప్లీట్ రిలీజ్, స్క్వీజ్, కంప్లీట్ రిలీజ్. చూసారు కదా, ఇదే 5th వేరియేషన్. ఇప్పుడు నేను చెప్పినవి 3 బైసెప్ 2 ట్రైసెప్ చెప్పా. ఈ బైసెప్ కాకుండా మీరు 3rd వేరియేషన్ ట్రైసెప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఏం లేదు, ఇది పైకి వేసి మీ ట్రైసెప్లో 3rd వేరియేషన్ రోప్తోనే ట్రైసెప్ ఎక్స్టెన్షన్, సింపుల్. బ్యాక్ కొంచెం డెడ్ లిఫ్ట్ పొజిషన్లో పెట్టుకొని యూ డూ దిస్. అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ స్ట్రైటే ఉండాలి. ఇట్లా 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 కాదు, మీ బాడీకి స్ట్రైట్ ఉండాలి. ఆ తర్వాత ఓన్లీ చూడండి, ఓన్లీ ఇది మాత్రమే మూవ్ అవ్వాలి, ఇది స్టేబుల్ ఉంటుంది. చూసుకున్నారు కదా, ఇది ట్రైసెప్కి. ఈ వర్కౌట్స్ చేసుకుంటే చాలు మీ బైసెప్కి ట్రైసెప్కి, వెరీ ఎఫెక్టివ్. సో గాయ్స్, ఈరోజు చూసుకున్నారు కదా, 5 వేరియేషన్స్ చెప్పిన, టోటల్ 6 చెప్పిన. 3 బైసెప్ 3 ట్రైసెప్. బైసెప్కి వచ్చేసి బేస్ అండ్ కేబుల్ కర్ల్ ఫస్ట్ వేరియేషన్ చూడండి. దాని తర్వాత ట్రైసెప్కి ఓవర్ హెడ్ స్కల్ క్రషర్స్. దాని తర్వాత మళ్ళీ బైసెప్కి ప్రీచర్ కర్ల్స్ చేసినాం. దాని తర్వాత ట్రైసెప్కి డిప్స్ చేసినాము, బాడీ వెయిట్ విత్ యాడెడ్ వెయిట్. దాని తర్వాత బైసెప్కి రోప్తోని హ్యామర్ కర్ల్ అండ్ అదే రోప్తోని ట్రైసెప్ ఎక్స్టెన్షన్ పుల్ డౌన్. ఈ 6 వేరియేషన్స్ టాప్ 5 వేరియేషన్స్. మీ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ బోత్ బైసెప్ అండ్ ట్రైసెప్ ట్రైన్ అయితే
ఈరోజు మన వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సరే పంప్ చూసుకుందాము. నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది పంప్. మీరు కూడా ఈ వర్కౌట్ చేయండి, మీ పంప్ కూడా మీకు తెలుస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్కౌట్ మీరు ఏ వేరియేషన్ చేసినా మ్యాటర్ అవ్వదు. వర్కౌట్ అయిపోయింది అంటే ఆ రోజు ఆ మజిల్ చాలా మీకు తెలిసిపోవాలి ఎంత పంప్ అవుతుంది, మీరు ఎంత ట్రైన్ చేసినారు, ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళినారా లేదా, మీ లిమిట్ పుష్ చేసినారా లేదా. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ. మీరు చేసిన వెయిట్ అదే వెయిట్ దగ్గర ఉండకండి, వెయిట్ పెంచుకోండి ఎవ్రీ వీక్. ఈ వర్కౌట్ మీకు నచ్చినట్టు మీరు ఫాలో అయ్యి మీరు ఒక్క వీక్ ఈ ఆర్మ్స్ వర్కౌట్ చేసి కామెంట్లో చెప్పండి ఎంత ఇంటెన్స్ ఉంది వర్కౌట్ అని. అంతే. సో యా, అంటిల్ టుమారో మీ ఎఫిషియంట్ ఎదవా. అడియోస్.